నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నాతో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్తే. దూకుడు రేవంత్ రెడ్డి, దూకుడు ఎక్కడ ఉంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటారా? రేవంత్ రెడ్డితో పాటుగా దూకుడు ఉంటుందా? రెండు తోడు నీడ లాంటివి. నేను ఎక్కడున్నా కూడా నా వ్యవహార శైలిని దగ్గరగా చూసిన వాళ్ళు అట్లా అనుకుంటారు. నేను అనుకుంటా నా బాధ్యత అనుకుంటాను. నేను ఎక్కడైతే నాకు బాధ్యత అప్పచెప్పినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించాలంటే అవసరమైనప్పుడు దూకుడుగా వ్యవహరిస్తేనే కొన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఉండడం జరుగుతుంది. అంటే పాలిటిక్స్లోకి వచ్చాక అట్లా ఉండాలి కాబట్టి అలా ఉంటున్నారా, లేకపోతే మొదటి నుంచి అంతేనా మీరు? నాకు విద్యార్థి దశ నుంచి కూడా ఒక రకంగా అదే రకమైన మనస్తత్వం. నేను విద్యార్థి రాజకీయాలలో కూడా కొంచెం క్రియాశీలకంగా పనిచేసి వచ్చిన ఆర్గనైజేషన్లో. సో ఆర్గనైజేషన్స్ని కొంత మాకు ఆర్గనైజేషన్ నేర్పుతుంది కొంత. అంటే మన వ్యవహార శైలి ఎలా ఉండాలి, సమస్యల పట్ల ఎట్లా స్పందించాలనేది ఆర్గనైజేషన్ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ నుంచి నేర్చుకున్నది అనుకోండి. దాన్ని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, టీఆర్ఎస్లో పనిచేసిన అనుభవం, ఇప్పుడు టీటీడీపీలో చక్రం తిప్పుతోంది రేవంత్ రెడ్డి. ఎట్లా చూడాలి ఈ వేరియేషన్ని? అంటే నాకు విద్యార్థి ఆర్ఎస్ఎస్ కానీ విద్యార్థి పరిషత్ కానీ ప్రభావం ఎక్కువ ఉంది, పనిచేసిన అనుభవం. అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది స్టూడెంట్ దశ నుంచి ఉందా? డెఫినెట్గా. అంటే అధికారం చలాయించాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు మొదటి నుంచి. పొలిటికల్ ఇంట్రెస్ట్ అని అంటే రాజకీయాలు చాలా మంది ఇప్పుడు మా సంఘంలో ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్స్ ఉంటారు. పార్టీ అవసరాల దృష్ట్యా దేశంలో ఏ మూలకైనా పోయి పనిచేసి వస్తారు, దేశం కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు, ఏం ఆశించకుంటే వెనక్కి వస్తారు. నేను అలాగా అధికారం ఉంటే మనం అధికారంతో ప్రజలకు చేసే దాంట్లో కొంత స్పష్టత ఉంటుంది, కొంత దర్పం ఉంటుంది. చాలా మంది ఏంటంటే నాకు అధికారం అక్కర్లేదు, నేను ఏదో సేవ చేయాలని వచ్చి ఇలాంటివి చెప్తాను. నేను అట్లా చెప్పాను. ఎస్, సేవ చేయాలనే ఆలోచన పాటు సేవ చేయాలనే దాంట్లో అధికారంతో చేసే సేవకు అథారిటీ ఉంటుంది. మనం చేయాలనుకున్నదంటే పరిమితులు ఉంటాయి. అపరిమితమైన అధికారంతో ప్రజలకు సేవ చేయడం అనేది సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నాకు అది ఇష్టం. రేవంత్ రెడ్డి గారు అంతా కలిపి తెలుగుదేశం పార్టీతో అనుభవం ఒక 8 ఏళ్ళు అనుకుంటారు. 2008లో వచ్చారు. 30 ఏళ్ళ నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళ భుజాలెక్కేసి నెత్తులెక్కేసి వాళ్ళని ఎక్కడ ఎదగనివ్వకుండా చేసేసి కరెక్టా, అవసరమే అనుకుంటున్నారా? రేషే, ఇప్పుడు ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది, ఎప్పుడు వచ్చినావా అని కాదు కానీ దిగిందా లేదా అని సినిమా డైలాగ్ ఉంది. టీడీపీకి మీరు అదనపు బలం అయ్యారా, లేకపోతే మీకు టీడీపీ లైఫ్ ఇచ్చిందా రాజకీయ నాయకుడికి ఎదగడానికి? వ్యక్తులు ఎప్పుడు వ్యవస్థకు అదనపు బలం ఏం కారు, వ్యవస్థనే వ్యక్తులకు బలం అవుతుంది. తెలుగుదేశం అనే ప్లాట్ఫామ్ నాకు డెఫినెట్గా ఒక ఎక్స్పోజర్ని ఇచ్చింది, ఒక గుర్తింపునిచ్చింది. దాన్ని పార్టీకి ఉపయోగించడం, వ్యక్తిగతంగా నాకు ఉపయోగపడింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, తెలుగుదేశం లాంటి ఒక విస్తృతమైన కార్యకర్తల సమూహం ఉన్న ఒక పార్టీలో ఒక కీలకమైన బాధ్యత. నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిస్తే నా సీటు 9వ రోల్ ఉంటుంది అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు నన్ను 2వ రోల్కి స్పెషల్ లెటర్ ఇచ్చేసి మా అసెంబ్లీలో కావాలనుకుంటే మాకు అలాట్ చేసిన సీట్లలో పార్టీ నాయకుడు లెటర్ ఇస్తే సీట్లు ఎక్స్చేంజ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అంత షార్ట్ పీరియడ్ లో చంద్రబాబు దృష్టిని ఎట్లా ఆకర్షించగలిగారు? అంటే రాజకీయాల్లో చాలా మంది సేవ చేయడంలో మునిగిపోతారు, చదవడంలో సమయం దొరకదు. కానీ నేను ఎంత తిరిగి వచ్చిన సబ్జెక్ట్స్లో కానీ అసెంబ్లీలో జరిగే చర్చలు కానీ లేకపోతే రకరకాలు, మీకు 2004 కంటే ముందు రాజకీయాలని ఒక రకము, 2004 తర్వాత వేగంగా రాజకీయాలలో మార్పు వచ్చింది. ఆ వేగమైన మార్పులలో ఎక్కువ సబ్జెక్ట్స్ చదివి లీగల్ ఇష్యూస్, కాంప్లికేటెడ్ ఇష్యూస్ చాలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారికి జరిగిన దీంట్లో కేసులు కానీ, అంశాలు కానీ, లేకపోతే తీసుకున్న నిర్ణయాలు కానీ, జీవోలు కానీ, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం కానీ, దాంట్లో లోతుగా చదువుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆ చదువుకునే క్రమంలో ఏంటంటే కొంత చదువుకునే అవగాహన ఉన్న వాళ్ళకు కేశవ్ గారు అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది నాయకులకు అనుకోకుండా కొంత అవకాశాలు అదనంగా వచ్చినాయి. సో మాలాకటి వాళ్ళకు కూడా ఏంటంటే వాటిని ప్రభుత్వం ఇస్తున్న జీవోలు, జీవోల వెనకాల ఉన్న మతలబేంది, లేకపోతే ఆ జీవోలలో ఉన్న లోపాలు ఏంటి అనేది విశ్లేషించగలిగిన వాళ్ళం, చదవగలిగిన వాళ్ళం, అవగాహన చేసుకోగలిగిన వాళ్ళం కొంతమందికి అవకాశం వచ్చింది. దాన్ని కొంత నేను అదనంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల చేసిన పనిని మార్కెటింగ్ చేసుకోవడం రావడం కూడా పెద్ద ఆర్ట్. అది మీకు చాలా ఎక్కువ ఉంది కదా? డెఫినెట్ గా మనం పనిచేసినప్పుడు మన గురించి మనం మార్కెటింగ్ చేసుకుంటే తప్పేముంది? ఇదే నమ్మకంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవ్వాలనుకున్నారు రేవంత్ రెడ్డి, కరెక్టేనా? నేను అధ్యక్షుడు అవ్వాలని నేను అనుకోలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేయాలను. నేను కోరుకున్నది ఒకటే, ఎంపీని కావాలనుకున్నా. నేను బలంగా కోరుకున్నా. సో పార్టీకి ఉన్న పరిమితమైన అవకాశాలలో అవకాశం రాకుండా పోయింది. మీ పార్టీలో తెలంగాణ తెలుగుదేశంలో ఉన్న మీ సీనియర్లందరినీ తొక్కాలి అనే హానెస్టీ కోర్లో మీకు ఉంది. సో సిచ్యుయేషనల్ గా దాన్ని మలుచుకుంటూ తొక్కాలనే కోరిక నాకు లేదు. వాళ్ళంతా నా కలీగ్స్, సీనియర్స్, వాళ్ళని గౌరవించుకుంటూనే నా స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నాను. నేను అంటే నేను ఏదైతే పని చేయాలనుకుంటున్నానో, ఏదైతే హోదాని నేను ఆశిస్తున్నానో, ఈ పార్టీలో ఒక గుర్తింపు కోసం నేను ఆశిస్తున్నానో దాన్ని చేరుకోవాలనుకుంటున్నాను. నేను ఎర్రబెల్లితో సమస్య ఏంటి రేవంత్ రెడ్డి గారు?
సమస్యనే లేదు, మేము ఇద్దరు మంచి మిత్రులం. మా పార్టీలో ఇది మామూలుగా మీరు మీడియాలో ప్రెస్ మీట్ లో చెప్పే మాట. లేదు, personal గా పాయింట్ బ్లాంక్ లో ఎర్రబెల్లితో సమస్య ఏంటి? నేను మీకు ఒక మాట చెప్పనా, అంటే మామూలుగా మీడియాకి చెప్పాల్సినంత విషయం కాదు. అప్పుడో ఇప్పుడు ఏదైనా దేశాలకు వెళ్ళినా, విదేశాలకు పోయి వచ్చినా, ఎక్కడికైనా పోయి వచ్చినా కూడా ఎప్పుడన్నా సాయంత్రం పూట ఎప్పుడైనా భోజనానికి ఆయన ఇంటికి వచ్చినా, నా ఇంటికి వచ్చినా, మేమిద్దరం ఎక్కువ ఉన్న పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎల్రామన్న గారు, మోత్కుపల్లి. ఎందుకంటే మీ ఇద్దరికి ఇంటర్నల్ గా ఇన్సెక్యూరిటీ ఏమన్నా ఉందా? నాకు ఇన్సెక్యూరిటీ ఇప్పుడు అక్కడ ఉన్నదేంది, నాకు రాందేంది, నేను ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మేబీ ఆయనకు ఉందా పని? పోయినసారి మీరే ఇక్కడనే చెప్పిండ్రు కదా, అడిగిండ్రు కదా మీరు మా నాయకుడిని. మా నాయకుడు క్లియర్ గా చెప్పిండు కదా, నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నా, లేకపోతే ఆయన పదవులలో నాకు ఏదైనా ఆశ ఉన్నా, ఇలా దయాకర్ అన్న పొలిట్ బ్యూరో మెంబర్, ఇలా దయాకర్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, ఇలా దయాకర్ అన్న ఫ్లోర్ లీడర్, ఇన్ని పదవులు దయాకర్ అన్న దగ్గర ఉన్నాయి. నాకు కావాలనుకుంటే ఒక పదవి అడిగిపించుకోలేనా? ప్రయత్నించలేదు ఎప్పుడు. లేదు, ఎందుకంటే ఆయన ఆయన ఈ ఉన్న దాంట్లలో మిగతా వాళ్ళని లీడ్ చేయాలనుకున్నప్పుడు సీనియారిటీ కౌంట్స్. ఇప్పుడు నేను ఉన్నా అనుకో, మిగతా వాళ్ళని క్యారీ చేయాలంటే అక్కడ ఒక దానికి సంబంధించిన ఆ వ్యక్తి సరిపోయే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన కాకుండా మనం వచ్చి కూర్చున్నాం అనుకో, మిగతా వాళ్ళకి కొంత అన్రెస్ట్ ఉంటుంది. సో అన్రెస్ట్ ఉండడం అనేది పార్టీకి పెద్ద ప్రయోజనకారి కాదు. మీ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, గెలిచిన వాళ్ళు. వాళ్ళని ఆపడంలో ఇప్పుడు మీరు చెప్తున్న నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు ఎర్రబెల్లి కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ గా ఉన్న రమణ కానీ ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటారా? నేను కూడా ఫెయిల్ అయినట్టే, వాళ్ళేమున్నది, వాళ్ళకున్న బాధ్యత నాకు కూడా ఉంది. ఇక్కడ వ్యక్తిగత అవసరాలను మించి పార్టీ సిద్ధాంతాల పట్ల కంటే వ్యక్తిగత అవసరాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చుండొచ్చు పార్టీ మారిన వాళ్ళు. కాబట్టి వ్యక్తిగత అవసరాల దృష్ట్యా అటు ఇటు పోయే వాళ్ళను మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, ఏం చెప్పినా మంత్రాలకు చింతకాయలు రాయాలి అంటారు కదా. నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటారు, సో మీరు ఎందుకు ఆపలేకపోయారు వాళ్ళని? నేను చెప్పే నాయకత్వ లక్షణాలు అనేది సమస్యల పరిష్కారంలో, ఇటు అటు పోయే వాళ్ళను, లేకపోతే ఎదురుగుండే మేనేజింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి కదా లీడర్ కి. డెఫినెట్ గా ఉంటాయి. అందుకే కదా అందరు ఒకసారి పోలేదు, ఒక్కొక్కరు ఒకసారి పోతారు. ఆపగలిగినాము, అంతవరకు ఆపగలిగినంత ఆపగలిగినాము. అందరం ప్రయత్నం చేసినా కూడా పోయినరు. పోయినసారి 2009, 2014లో మేము 92 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. చివరాఖరికి 62 మంది మిగిలినాం. 30 మంది దాకా పార్టీలు మారింది, ఇక్కడ అనుకోండి అక్కడ అనుకోండి. తర్వాత ఎవరు బతికి బట్టగట్టలే, మళ్ళీ గెలవలే. ఇదే ప్రోగ్రామ్ లో ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ టీడీపీ కుక్కలు చింపిన విస్తరలా తయారైంది, ఇవాళ పార్టీ పరిస్థితి అధోగత పాలు అయ్యే పరిస్థితి ఉంది అండి, కరెక్టేనా? ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత 10 కార్పొరేటర్ టికెట్లు తీసుకున్నాడు ఆయన గ్రేటర్ హైదరాబాద్లో. సనత్ నగర్, సికింద్రాబాద్ రెండింటికి కలిపి. ఆయన పాత సికింద్రాబాద్ నియోజకవర్గం 10లో ఒకటి కూడా గెలవలే. మొన్న వారు ఒక మాట అన్నారు, ఏది శాసనమండలి ఎన్నికలలో రామచంద్రరావు గారు కోటేస్తే చంద్రబాబు నాయుడుకి వేసినట్టే, ఒకవేళ రామచంద్రరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట్లాడినని పత్రికలలో చూసిన నేను. సో మరి చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినట్టే అని చెప్పినా కూడా ఈరోజు రామచంద్రరావుని గెలిపించారు అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని గెలిపించినట్టు. నెంబర్ 1. నెంబర్ 2, రామచంద్రరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మరి ఇంతవరకు మా పార్టీ నుంచి వచ్చిన పదవి కూడా రాజీనామా చేయాలి, సన్యాసం సంగతి పక్కన పెట్టండి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళు కొన్ని మాటలు వచ్చు కదా అని ఉన్న వాళ్ళని ఎక్కువ ఇంప్రెస్ చేద్దాం అనుకొని పార్టీ మారడాన్ని నేను తప్పుపట్టాను, ఆయన హక్కు. కానీ ఈ పార్టీ ద్వారా సంక్రమించిన పదవి రాజీనామా చేయకుండా, ఈ పదవిని వదులుకోకుండా, ఈ పదవిని పట్టుకొని వేలాడుకుంటూ, ఈ పార్టీ పెట్టిన భిక్ష వల్ల బతుక్కుంటూ ఈ పార్టీ గురించి కానీ ఈ నాయకుడి గురించి కానీ మాట్లాడడం అనడం ద్వారా వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ విధానం ఏంది, వాళ్ళ తత్వం ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. కేసీఆర్ కూడా గమనిస్తుంటాడు. అంత చేసిన చంద్రబాబు నాయుడునే ఇన్ని మాటలు అంటున్నాడంటే రేపు పొద్దుగాల నా దగ్గర కొంచెం అటు ఇటు అయితే నన్ను అంటాడు, ఎట్లా అంటాడు అని అవగాహన చేసుకోలేనోడా కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు, మీతో 10 నిమిషాలు దాటి మాట్లాడుతుంటే తెలుస్తోంది ఎందుకు సీనియర్లు మీరంటే ఇబ్బంది పడుతున్నారో. కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రేవంత్ రెడ్డితో పాయింట్ బ్లాంక్.